హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ రోజు మాక్ టెస్ట్ 1 మాట్లాడుకున్నాం కదా. సో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్వి, ఎక్కువ స్కిప్ చేసినవి, హైలీ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని ఒక టాప్ 25 క్వశ్చన్స్గా నేను తీసుకొచ్చి వస్తున్నాను. కాబట్టి దాంట్లో మనం మాక్ టెస్ట్ 1 క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఇది మాక్ టెస్ట్ 2 అనుకోండి. సో దీన్ని కూడా రేపు మార్నింగ్ కల్లా అప్లోడ్ చేస్తాను. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో కూడా మంచి సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరందరూ కూడా చాలామంది మంచిగా స్కోర్ చేస్తున్నారు. చాలామంది పిల్లలు 18, 19 దాకా ఉన్నారు, బాగుంది. మీరు ఇంకా బాగా గెయిన్ చేసుకుంటే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ కూడా కొట్టచ్చు. అది పెద్ద విషయమేం కాదు, ఎందుకంటే మనకి సెక్షనల్గా ఇచ్చాడు కాబట్టి ఆ సమయం దానికి కేటాయించుకొని చాలా చక్కగా రాసుకోవచ్చు. టెన్షన్ ఏం పడకుండా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవచ్చు. మీరు దేంట్లో తెచ్చుకోవడమే కష్టమేమో కానీ సైన్స్లో తెచ్చుకోవడం కాస్త ఈజీయే, అర్థమైందా? ఎందుకంటే మనం బౌండరీ గీసి ప్రతి విషయాన్ని మాట్లాడుకొని తెచ్చుకుంటున్నాం. సో మోస్ట్లీ మిస్ అవ్వదు. కాబట్టి మీరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ ఇలాగే ఆన్సర్ చేస్తూ ఈ టెస్ట్ కూడా కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో రాయండి, నేను కంపల్సరీగా చూస్తాను, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హైప్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? సో మాక్ టెస్ట్ 2 ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. స్ప్లాలరైట్ అన్నాడు. స్పాలరైట్ ఈస్ ద ఓర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ అన్నాడు. స్పాలిరైట్ అంటారు, ఇదిగోండి తెలుగులో ఇలాగ స్పాలిరైట్ అంటారు. ఈ స్పాలిరైట్ అనే ఓరు ఏ మెటల్ నుంచి వచ్చింది అంటే ఈ ఓర్ నుంచి మనం ఏ మెటల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు అన్నాడు. ఆన్సర్ జింక్ అనమాట, ఓకేనా? సామాన్యంగా జింక్ ఆక్సైడ్, జింక్ బ్లెండ్ ఇలాంటివి మాత్రమే కాకుండా స్పాలిరైట్ అనే ఓర్ కూడా జింక్ ఉందన్నమాట. కాపర్ అనుకోండి, మనం కాపర్కి ఏం చదువుకుంటాం, క్యూప్రైడ్ అని చదువుకుంటూ ఉంటాం, క్యూప్రైడ్. సిల్వర్ అనుకోండి అర్జెంటైట్ అని చదువుకుంటూ ఉంటాం. టిన్ అనుకోండి క్యాసిటరైట్. సో టిన్కేమో క్యాసిటరైట్, సిల్వర్కేమో అర్జెంటైట్, అండ్ ఫైనల్లీ కాపర్కేమో క్యూప్రైట్. కానీ ఆన్సర్ ఏంటి? జింక్ అనమాట, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. In raising an object to a given height by means of a inclined plane as compared with raising object vertically, there is a reduction in అన్నాడు. క్వశ్చన్ చదివినప్పుడు ఏం అర్థం కాలేదు కదా, జాగ్రత్తగా మళ్ళా చదవండి. ఇన్ రైజింగ్ అన్ ఆబ్జెక్ట్ టు ఎ గివెన్ హైట్ అంటే ఎర్త్ నుంచి కొంత ఎత్తుకు వస్తువుని ఏం చేస్తున్నాడు, రైజ్ చేస్తున్నాడు. అలా రైజ్ చేసే టైంలో మనం ఏం అప్లై చేయాలి? ఫోర్స్ అప్లై చేయాలి, ఓకేనా? అయితే ఇక్కడ ఇంక్లైన్డ్ ప్లేన్ అన్నాడు, వర్టికల్ అన్నాడు. అంటే ఒక వస్తువుని మనం ఇలా ప్లేన్లో కొంత ఎత్తుకు తీసుకెళ్ళచ్చు, ఇలా కొంత యాంగిల్తో. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు. ఇలా తీసుకెళ్ళామనుకోండి దీన్ని ఇంక్లైన్డ్ అంటారు. ఇలా అయినా సరే భూమిపై నుంచి కొంత ఎత్తుకు తీసుకెళ్ళాం. ఇలా అనుకోండి దీన్ని వర్టికల్ అంటాం, ఓకేనా? సో వర్టికల్గా తీసుకెళ్ళటం కన్నా ఇంక్లైన్డ్గా తీసుకెళ్ళటం కన్నా వర్టికల్ తీసుకెళ్ళడానికి ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలన్నమాట. సో ఫోర్స్ నీడ్ టు బి అప్లైడ్, ఓకేనా? సో ఇంక్లైన్డ్ ప్లేన్లో తీసుకెళ్లేదానికన్నా యాజ్ కంపేర్డ్ టు రైజింగ్ ద ఆబ్జెక్ట్ వర్టికల్లీ దేర్ ఈజ్ ఎ రిడక్షన్ ఇన్ ఫోర్స్ అనమాట. ఫోర్స్ తగ్గిద్ది అనమాట. కాబట్టి దీన్ని తీసుకెళ్తున్నాం అనుకోండి F = m/g సరిపోయిద్ది. అది ఇంక్లైన్ ప్లేన్ అనుకోండి F = mg sin θ. కాబట్టి ఫోర్స్ అనేది రిడక్షన్ అయింది అనమాట యాజ్ కంపేర్డ్ టు ఆబ్జెక్ట్ వర్టికల్లీ ఇంక్లైన్ ప్లేన్లో తీసుకెళ్తున్నప్పుడు, ఓకేనా? అంటే ఇంక్లైన్ ప్లేన్లో ఫోర్స్ తగ్గుతుంది అంటే వర్టికల్ దానికి ఫోర్స్ ఎక్కువ అవసరం అని అర్థం అనమాట. ఇలాంటి క్వశ్చన్సే కన్ఫ్యూజ్ చేస్తూ ఇస్తుంటాడు. 1-2 సార్లు చదివారనుకోండి మీకే క్లారిటీ వచ్చింది, ఓకేనా? సో ఒక వస్తువుని కొంత యాంగిల్తో ఇంక్లైన్డ్గా పైకి తీసుకెళ్ళడం, నెట్ నిలువుగా పైకి తీసుకెళ్తాం.
ఇలాంటి సందర్భంలో ఎక్స్ట్రాగా ఏం అప్లై చేయాలి అన్నాడు. ఫోర్స్ అప్లై చేయాలి, మిగతావి ఏమీ కాదు. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. నిన్న కూడా వచ్చింది మజిల్స్ మీద. ఓకేనా, నిన్న క్లాస్ విన్న వాళ్ళు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు జాగ్రత్తగా వింటే. కాబట్టి పాస్ చేసుకుని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద వాలంటరీ మజిల్స్ అన్నాడు. వాలంటరీ మజిల్స్ అంటే మనం ఏమనుకున్నాం? స్కెలిటల్ మజిల్స్. ఓకేనా, వాటికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. చూద్దాం. సెల్స్ ఆర్ లాంగ్, సిలిండ్రికల్, అన్బ్రాంచ్డ్, యూనిన్యూక్లియేట్ అన్నాడు. ఇక్కడ దొరికిపోయాడు. నేను మీకు నేను చెప్పాను కూడా, స్కెలిటల్ మజిల్స్లో న్యూక్లియస్ మెనీ ఉంటాయని చెప్పాను. స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ అనే ఇంకో 2 రకాలు ఉన్నాయి కదా, వాటిలో సింగిల్ న్యూక్లియస్ ఉండిద్ది అని చెప్పాను. దీంట్లో మెనీ అని చెప్పాను. కానీ వాడు ఏమన్నాడు? యూనిన్యూక్లియేట్ అన్నాడు. దొరికిపోయాడు. ఇంకా అదే రాంగ్. ఏదైనా సరే ఒక్క విషయం నువ్వు గట్టిగా నేర్చుకుంటే చాలు, క్వశ్చన్ దొరికిద్ది అంతే. ఆ నేర్చుకునే దగ్గర మనం తేడా పడుతూ ఉంటాం. ఇక మిగతా చదువు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ స్కెలిటల్ మజిల్. కరెక్టే. ది మజిల్స్ షోస్ ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్రాండ్స్. ఇది కరెక్టే. అది కూడా మీకు చూపిస్తాను నేను, అది ఎలా ఉండిద్దో. ఇదిగోండి, చూసారు ఇక్కడ, వీటిని స్కెలిటల్ మజిల్స్ అంటారు. ఇదిగోండి, ఇక్కడ మన సర్కిల్ చూసాం అనుకోండి, డార్క్గా లైట్గా, డార్క్గా లైట్గా రోస్ ఉంటాయి అన్నమాట. మీకు బాగా చూపిస్తే ఇదిగోండి కనపడుతుంది, చూసారా? ఇవన్నమాట. అది అక్కడ రాశాడు. సో షోస్ ఆల్టర్నేట్ లైట్ డార్క్ అంటే ఒక లైట్ ఒక డార్క్, ఒక లైట్ ఒక డార్క్, అలా ఆల్టర్నేటివ్లో మజిల్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. దీస్ ఆర్ మోస్ట్లీ అటాచ్డ్ టు బోన్స్. చెప్పాను నేను. ఆర్గాన్స్లో అయితే ఏమో స్మూత్ మజిల్స్, బోన్స్ అయితే ఏమో స్కెలిటల్ మజిల్స్, హార్ట్ అయితే ఏమో కార్డియాక్ మజిల్స్ అని చెప్పాను. నిన్న మనం ఏం డిఫరెన్షియేషన్ మాట్లాడుకున్నామో టేబుల్ లాగా రాసాం కదా, దాని నుంచో క్వశ్చన్ అడిగారు. చూసారా? అందుకే క్వశ్చన్స్ జాగ్రత్తగా గమనిస్తే మీకు దొరికిద్ది అని అందుకే చెబుతుంది. సో మీరు జాగ్రత్తగా వినాలి క్లాసు. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రాసే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ప్రిసైజ్గా షార్ట్ ఫామ్లో రాస్తా. అది నువ్వు అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోగలిగితే యూ విల్ బి విన్నర్. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఇక్కడ దొరికిపోయాడు. అంటే లాంగ్గా ఉంటాయా? ఇదిగోండి లాంగ్గా ఉన్నాయి. సిలిండ్రికల్గా ఉన్నాయా? ఇదిగోండి సిలిండ్రికల్గా ఉన్నాయి. అన్బ్రాంచ్డ్, ఎస్ బ్రాంచ్ ఏవి లేవు. బ్రాంచ్ అంటే ఇదనమాట. ఇలా ఉంటే దీన్ని అన్బ్రాంచ్డ్ అంటారు. ఇలా ఉన్నాయి అనుకోండి, మనం కూడా కొమ్మలు ఎలా ఉంటాయి? బ్రాంచెస్గా ఉంటాయి కదా, చెట్టు కొమ్మల్లాగా ఉన్నాయి చూడు. కానీ దీనికి అలా లేవు కదా, అందుకే అన్బ్రాంచ్డ్ అనాలి. ఓకేనమ్మా? కమింగ్ టు when parallel beam of light rays incident on convex mirror of focal length 1 meter, the reflected rays అన్నాడు. ఓకే, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, ప్యారలల్గా లైట్ రే వస్తుంది, ఇన్సిడెంట్ అయింది కాన్వెక్స్ మిర్రర్ మీద. కాన్వెక్స్ మిర్రర్ మీద ప్యారలల్గా వచ్చి పడింది. ఆఫ్ ఫోకల్ లెంత్ 1. ఓకే, ఇప్పుడు ఏమైంది అన్నాడు. కాన్వెక్స్ మిర్రర్కి ఇంకో పేరేంటి? డైవర్జ్ మిర్రర్. అంతేనే కదా? సో కన్వర్జ్ అనే ఆప్షన్స్ కొట్టి పారేసే పక్కన. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ప్యారలల్గా వచ్చిన లైట్ రే సామాన్యంగా ఎలా వెళ్ళాలి? ఫోకస్ గుండా వెళ్ళాలి. అంతేనే కాదా? ఇప్పుడు బాగా గమనిస్తే కాన్వెక్స్ మిర్రర్ ఫోకస్ బిహైండ్ ద మిర్రర్ ఉండిద్ది. కాబట్టి అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 meter బిహైండ్ ద మిర్రర్. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. కాన్కేవ్ ఎగ్జాంపుల్ చెప్పి మీకు కాన్వెక్స్ అర్థం చేస్తున్నా. ఒక కాన్కేవ్ తీసుకున్నాం అనుకో, లైట్ రే ఇలా వచ్చిందనుకో, ఫోకస్ గుండా వెళ్ళిద్ది. ఇది ఎక్కడైనా కామనే, ఏ మిర్రర్ అయినా కామనే, అది ఎక్కడా మారదు. ఓకేనా? కాబట్టి ఇలా ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నప్పుడు లైట్ రే ఇలా వచ్చిందనుకో, అది ఇలా డైవర్జ్ అయిపోయింది, డైవర్జ్ మిర్రర్ కాబట్టి. కానీ మనం దాన్ని తీసుకొచ్చి ఎక్స్టెన్షన్లో కలిపామనుకో, అది ఎక్కడ కలిసిద్ది? ఫోకస్ దగ్గర కలిసిద్ది. అంటే ఫోకస్ దగ్గర మనం డైవర్జ్ చేస్తున్నట్టు కనపడిద్ది అనమాట. ఓకేనా? ఫోకస్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నట్టు ఉండిద్ది. కాబట్టి అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్ అట్ ఏ డిస్టెన్స్ 1 meter బిహైండ్ ద మిర్రర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ చూడండి ఎంత గట్టిగా ఇస్తున్నాడు. అసలు పెట్టకూడదురా వీడియోని తయారు చేస్తున్నాడు క్వశ్చన్స్ని. ఓకేనా?
చాలా జాగ్రత్తగా సెగ్రిగేషన్ చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోతూ క్లియర్గా ఆప్షన్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిలేషన్ దగ్గర నువ్వు విన్నర్ అవుతావు, గుర్తుపెట్టుకో. సో దిస్ ఈస్ ద 4th క్వశ్చన్. మిర్రర్స్ అండ్ లైట్స్ నుంచి అడిగాడు. కమింగ్ టు వాట్ రోల్ డస్ ద ట్రాన్స్పిరేషన్ ప్లే ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్ అన్నాడు. ట్రాన్స్పిరేషన్ అంటే దాన్ని మనం బాష్పోత్సేకం అంటాం. ఓకేనా? బాష్పోత్సేకంలో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వాటర్ ఏమవ్వాలి? ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అలా ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు దేర్ విల్ బి ఫోర్స్ క్రియేటెడ్. అక్కడ కొంత ఫోర్స్ క్రియేట్ అయింది అనమాట. ప్రెషర్ డిఫరెన్స్ వల్ల క్రియేట్ అయిన ఫోర్స్ని సక్షన్ ఫోర్స్ అంటారు, శోషణ శక్తి అంటారు తెలుగులో. శోషణ శక్తి అంటారు. ఓకేనా? సో దేర్ విల్ బి ఫోర్స్ క్రియేటెడ్ వెన్ దెర్ ఈజ్ ఏ పొటెన్షియల్ గ్రేడియంట్, ప్రెషర్ గ్రేడియంట్ హ్యాస్ డన్. ప్రెషర్ గ్రేడియంట్ అంటే ప్రెషర్ మధ్య డిఫరెన్స్ ఏర్పడినప్పుడు అక్కడ కొంత ఫోర్సు క్రియేట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ సెక్షనల్ ఫోర్స్ అనమాట. అది మనకి బాష్పోత్సేకంలో కనపడుతూ ఉండిద్ది. మరి వాటర్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే పీడనంలో మార్పులు ఉండాలి కదా, కాబట్టి హై ప్రెషర్ లో ప్రెషర్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఈస్ ద 5th క్వశ్చన్. కమింగ్ టు 6th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఫోటోసింథసిస్ గురించి మనం చాలాసార్లు చదివి ఉంటాం. స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడు. ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి, అప్పుడు మీరు ఎలా ఆలోచన చేస్తున్నారో మీకు అర్థమైంది. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద ఫోటోసింథసిస్ అన్నాడు. తప్పుడుది ఏంటి అన్నాడు, చూద్దాం. ఫోటోసింథసిస్ కిరణజన సమయక్రియ అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్. క్లోరోఫిల్ సహాయంతో లైట్ని అబ్జార్బ్ చేసుకోవడం అన్నాడు, రైటే. నెక్స్ట్, స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. వాటర్ మాలిక్యూల్ నీటి అణువు హైడ్రోజన్ ఆక్సిజన్గా విడిపోయింది అన్నాడు, ఇది కరెక్టే. తర్వాత, ఫోటోసింథసిస్ ఇన్వాల్వ్స్ ఆక్సిడేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్ అన్నాడు, ఇది తప్పు. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవ్వాలంటే జరగాల్సింది ఆక్సిడేషన్ కాదు, రిడక్షన్. సో reduction of CO2 will take place in photosynthesis. కానీ వాడు ఆక్సిడేషన్ అన్నాడు. రిడక్షన్ ఆఫ్ CO2 జరిగి కార్బోహైడ్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారింది, ఇది రైటే. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్ అండ్ దట్ ఈస్ ద కరెక్ట్ వన్ అనమాట. ఓకేనమ్మా? కమింగ్ టు మోస్ట్ ఆర్డినరీ గ్యాసెస్ do not show with visible light. This is because the velocities of propagation of waves of different wavelengths of visible light are అన్నాడు. మోస్ట్ ఆర్డినరీ గ్యాసెస్, సాధారణంగా చాలా వాయువుల్లో విజిబుల్ లైట్ అనేది మనకి ఎక్కువగా కనపడదు. ఎందుకు అంటే వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ అంటే కనపడే సూర్యరశ్మిలో చాలా రకాల వేవ్ లెంత్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో మనకి 7 కలర్స్ ఉంటాయి కదా, ఆ 7 కలర్స్ యొక్క వేవ్ లెంత్లు చాలా వేరుగా ఉంటాయి. ఓకేనా? అందువల్ల ఎక్కువ గ్యాసుల్లో మనకు ఆ కలర్స్ అన్నీ సరిగ్గా కనపడవు. ఓకేనా? అయితే అవన్నీ కూడా ఎందుకు అలా కనపడట్లేదు అంటే అవన్నీ కూడా వెలాసిటీ ఆఫ్ లైట్తో ఈక్వల్ స్పీడ్తో ఉంటాయి అన్నమాట. సో 3 × 10⁸ మీటర్/సెకండ్, దీన్ని మనం లైట్ అంటాం, లైట్ స్పీడ్ అంటాం. ఇప్పుడు విజిబుల్ లైట్లో మొత్తం ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్ కూడా ఏ స్పీడ్ ఉండిద్ది? లైట్కే స్పీడ్ ఉండిద్దో లైట్ లోపల ఉండే కలర్స్ కూడా ఆ స్పీడే ఉండిద్ది. అందువల్ల మనం వాటిని చూడలేకపోతున్నాం. కాంతి వేగం కదా, అంత దాన్ని కలర్ని మనం ఎలా అబ్జర్వ్ చేయగలం? అలా కొన్ని గ్యాసెస్లో చూడలేకపోతున్నాం. అందుకే ఎక్కువగా మనం వైట్ని చూడగలుగుతున్నాం అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో అన్ని కలర్స్ కూడా వెలాసిటీ ఆఫ్ లైట్తో సమానంగా ఉంటాయి. 3 × 10⁸ మీటర్/సెకండ్ కాంతి వేగం. దిస్ ఈస్ ద 7th క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ ద 8th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ వాజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూరియా? యూరియా ప్రిపరేషన్లో వాలర్
దేన్ని ఉపయోగించుకొని యూరియాని తయారు చేశాడు అన్నాడు. ఓకేనా, దేన్ని ఉపయోగించుకున్నాడు? అమోనియం సైనేట్. ఓకేనా, అమోనియం సైనేట్ NH4CN దీన్ని ఉపయోగించుకున్నాడు అనమాట. యూరియా ఫార్ములా ఏంటి? NH2CONH2. ఓకేనా, ఒక్క నిమిషం. NH4OCN ఇదనమాట అమోనియం సైనైడ్ ఫార్ములా. దీన్ని ఆయన తీసుకొని హీట్ చేశాడు. హీట్ చేసినప్పుడు మనకి యూరియా వచ్చింది. NH2CONH2 యూరియా ఫార్ములా అంటే మనం దీన్నే చెప్పాలన్నమాట. ఓకేనా, మొక్కలు బాగా పెరగడానికి ఒక నైట్రోజన్ పెస్టిసైడ్గా మనం దీన్ని బాగా మాట్లాడుతూ ఉంటాం. NH2CONH2 ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. బై సింథసైజ్డ్ బై ది హ్యూమన్, దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఓలర్ అనమాట. ఓలర్ ప్రాసెస్ ద్వారా అమోనియం సైనైడ్ నుంచి వీ కెన్ గెట్ యూరియా బై హీటింగ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 9th క్వశ్చన్. క్వశ్చన్ చూసారు ఎలా ఉందో, కానీ జాగ్రత్తగా చదివితే ఈజీగా ఉండిద్ది. కన్సిడర్ 2 సర్క్యూట్స్ A and B, each of which has 12 resistors, each resistance RA RB. ప్రతిదానికి రెసిస్టెన్స్ RA RB ఉంది. అలా దీంట్లో 12 రెసిస్టర్స్ ఉన్నాయి, దీంట్లోనూ 12 రెసిస్టర్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇన్ ఈచ్ సర్క్యూట్ ద రెసిస్టర్స్ ఆర్ ఇన్ సచ్ ఏ వే దట్ ద నెట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ సర్క్యూట్ ఈజ్ మినిమం. ఓకే, మినిమంగా ఉంది. 30 volts బ్యాటరీ విత్ నెగ్లిజిబుల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఈచ్ సర్క్యూట్. దీంట్లో వోల్టేజ్ అంట 30 volts, దీంట్లో వోల్టేజ్ అంట 30 volts. అండ్ ద కరెంట్ డ్రాన్ బై ద సర్క్యూట్. ఇక్కడ కరెంట్ అంతా 10 amps, ఇక్కడ కరెంట్ అంతా 18 amps. ఓకేనా, ద RA RB అన్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ మనకు R కావాలి. సో V ఈక్వల్ టు I ఇంటూ R. R ఈక్వల్ టు V బై I. V అంటే ఎంత? 30. I అంటే ఎంత? 10. R వాల్యూ ఎంత వచ్చింది? RA వాల్యూ 3 వచ్చింది. ఇక్కడ చూద్దాం. R ఈక్వల్ టు V బై I. V ఎంత? 30. R ఎంత? I ఎంత? 18. అంతే కదా. 3 10లు 3 6లు 2 5లు 2 3లు 5/3. ఇక్కడ RB ఎంత వచ్చింది? 5/3 వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే మొత్తం ఎన్ని రెసిస్టర్స్? 12 రెసిస్టర్స్. కాబట్టి 3 ఇంటూ 12 ఎంత వచ్చింది? 36. ఇక్కడ 5/3 ఈచ్ రెసిస్టర్స్ ఏమో 5/3. అలాంటి మొత్తం 12 ఉన్నాయి. 3 1లు 3 4లు 5 4లు 20. 36 20 రావాలి. ఎక్కడుంది? ఎస్, ఇదిగోండి. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఏమీ లేదు, చదువుకుంటూ చేస్తే నీకు ఈజీగా అర్థమైపోయింది. కానీ భయపెడతానికి అలా ఇచ్చాడనమాట. నువ్వు భయపడకూడదు. ఓకేనా, దిస్ ఈస్ ద 9th క్వశ్చన్. కమింగ్ టు 10th క్వశ్చన్ అనమాట. DDT, డైక్లోరో డైఫినాల్ ట్రైక్లోరో ఈథేన్ అంటారు. ఇది ఒక రకమైన పెస్టిసైడ్ అనమాట. ఓకేనా, చాలా బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది మోర్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్ దెన్ వాటర్ అనమాట. ఇది నాన్ పోలార్ సాల్వెంట్ అనమాట. నాన్ పోలార్ అంటే వాటర్ కాకుండా వేరే వాటిలో ఇది బాగా కరుగుతుంది. ఓకేనా, వాటర్లో బాగా కరిగింది అనుకోండి, దాన్ని పోలార్ అంటారు. వాటర్లో కాకుండా వేరే వాటిలో బాగా కరిగింది అనుకోండి, దాన్ని నాన్ పోలార్ అంటారు. కాబట్టి DDT అనేది ఎక్కువగా మోర్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్. సో ఫ్యాట్స్లో కానీ లిపిడ్స్లో కానీ ఇది బాగా కలిసిపోయింది అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 11th క్వశ్చన్. అన్ని ట్రిక్కీ క్వశ్చన్సే ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏ యంగ్ సన్ అనమాట, కుర్రోడు 2 hours ప్రిపేర్ 16 items. సో 16 ఐటమ్స్ తయారు చేశాడు. ఎన్ని నిమిషాల్లో? 2 గంటల్లో. తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చాడు, స్లోగా వర్క్ చేస్తాడు, పెద్ద అయిన కదా. 24 ఐటమ్స్ తయారు చేశాడు. ఎన్ని అవర్స్లో? 8 అవర్స్లో. ఓకేనా,
సో 2 ఒకట్లు 2 ఎనిమిదిలు. సో 1 అవర్లో 8 ఐటమ్స్ చేశాడనమాట ఈయన. ఈయన చూసామనుకోండి 8 ఒకట్లు 8 మూళ్ళు, 8 ఒకట్లు 8 మూళ్ళు. సో 1 అవర్లో 3 ఐటమ్సే చేశాడు ఫాదరు. సో కొడుకు చూస్తేమో 8 వస్తువులు తయారు చేశాడు, తండ్రి చూస్తేమో 3 వస్తువులు తయారు చేశాడు. అంటే కొడుకు ఎక్కువ ఏముంది, అడవుళ్ళు ఎనర్జీ అని పెడతావు, రాంగ్ అయిపోయింది, పవర్ అనమాట. సన్ హ్యాజ్ మోర్ పవర్. ఎందుకు ఎనర్జీ కాదు అని మీరు డౌట్ అడగచ్చు. బికాజ్ ఇది వర్క్, ఇది టైము. 16 వస్తువులు చేయడం అనేది వర్క్, టైము. టైంతో లింక్ పెట్టాడు. వర్క్ బై టైమ్ ఈక్వల్ టు పవర్, పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్, జౌల్ ఫర్ సెకండ్ చదువుకుంటాం కదా. కాబట్టి సన్ హ్యాజ్ మోర్ పవర్, అందుకే 8 ఐటమ్స్ చేశాడు అదనమాట. సో మోస్ట్లీ మనం ఎనర్జీకి వెళ్తాం, దట్ విల్ బి రాంగ్ అనమాట. ఓకేనా. మన చేత మన వేలుతో మన కంటినే పొడిచేలా తయారు చేస్తాడు ఇన్విజిలేటర్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద 11th క్వశ్చన్ కంప్లీటెడ్. కమింగ్ టు 12th క్వశ్చన్. డయాలసిస్ ప్రాసెస్ గురించి అడిగాడు. డయాలసిస్లో మొత్తం 5 భాగాలు ఉంటాయి. 5 భాగాలు ఏంటి అన్నాడు, చూద్దాం. ఫస్ట్, మన బాడీలో నుంచి సామాన్యంగా మన కిడ్నీస్ చేయాల్సిన ప్రాసెస్ అనేది, కిడ్నీలు పాడైపోతే డయాలసిస్ మిషన్ చేసిద్ది అనమాట. ఫస్ట్ మన బాడీ నుంచి బ్లడ్ని డయాలసిస్కి ఇవ్వాలి, అది ఆర్టరీ నుంచి ఇస్తారు. సో ఫస్ట్ సి ఉండాలి, ఇదిగోండి ఈ 2 ఉన్నాయి, సి. తర్వాత దాన్ని ఎవరికి ఇవ్వాలి, పేషెంట్ బ్లడ్ పాస్డ్ త్రూ ద ట్యాంక్ విత్ డయలైజింగ్ ఫ్లూయిడ్ అనమాట. డయాలసిస్ ట్యాంక్కి ఇవ్వాలన్నమాట. దాని లోపల డయలైజింగ్ ఫ్లూయిడ్ ఉండిద్ది. సో బి, ఇక్కడ కూడా బి ఉంది. తర్వాత డయలైజింగ్ ఫ్లూయిడ్ హ్యాజ్ సమ్ ఆస్మోటిక్ ప్రెషర్ యాజ్ బ్లడ్ ఎక్సెప్ట్ వేస్ట్ అనమాట. అంటే ఆ డయలైజింగ్ ఫ్లూయిడ్కి మన బాడీలోని బ్లడ్కి ఆస్మోటిక్ ప్రెషర్ సేమ్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే ప్రెషర్ సేమ్ అయిందో అప్పుడు ఆ బ్లడ్ని కదిలీయకుండా ఆ మిగతా వేస్ట్ మొత్తాన్ని బయటికి లాగిద్ది. ఒకవేళ ప్రెషర్ సేమ్ అవ్వలేదు అనుకోండి, మన బ్లడ్ని కూడా కదిలిచ్చిద్ది. ఓకేనా. అంత ప్రెషర్ ద్వారా జరుగుతుంది, ఫిజిక్స్ ఉంది దాంట్లో. మరి ఎందుకు బ్లడ్ మొత్తంలో ఉన్న ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఇవేమీ బయటికి లాగకుండా కేవలం వేస్ట్ మెటీరియల్ మాత్రమే బయటికి లాగుతుంది అంటే ప్రెషర్ గ్రేడియంట్స్ ఉంటాయి. పీడనంలో మార్పులను క్రియేట్ చేసి వేస్ట్ మెటీరియల్ని బయటికి లాగిద్ది అనమాట. సో సిబిఈ అవ్వాలి. సో ఇది కూడా రాంగ్, ఇదే కరెక్ట్. నెక్స్ట్ డి, వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్ పాస్ ఇన్ టు డైలైజింగ్ ఫ్లూయిడ్. ఆ వేస్ట్ మెటీరియల్ మొత్తం డైలైజింగ్ ఫ్లూయిడ్తో కలిసిపోయింది. తర్వాత దాన్ని మనం తీసేస్తాం అనమాట, వెయిన్స్ ద్వారా తీసేస్తాం. ఓకేనా. సో ఆర్టరీ నుంచి ట్యాంక్ ఇవ్వాలి, ట్యాంక్ నుంచి ఆస్మాటిక్ ప్రెషర్ ద్వారా ఆ వేస్ట్ బయటికి లాగాలి, ఆ వేస్ట్ ఏమో డైలైజింగ్ ఫ్లూయిడ్తో కలిసిపోయింది. తర్వాత వీన్ అనమాట. ముందు దమనులతో మొదలుపెట్టి సిరలతో ఎండ్ చేయాలి. సో కాబట్టి సి స్టార్టింగ్లో దమనులు, ఈ కాబట్టి వెయిన్ అనమాట. ఇలా మనం ఈజీగా కూడా ఆలోచన చేయొచ్చు. ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్. ఓకేనా. డయాలసిస్ అనేది ఘోరం, అర్థమైందా. మామూలుగా చనిపోయినా పర్లేదు, కానీ కిడ్నీ వచ్చి మాత్రం అలా జరిగిందంటే ఇంక మనం ఏం చేయలేం, నరకం కనపడింది అనమాట. 12th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. మీరు ఎంతమంది ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. నేను సింపుల్గా తగ్గొట్టేస్తా. ఓకేనా. కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల ఎంత ప్రయోజనం, ఎంత సమయం సేవ్ అయ్యింది అనే విషయం మీకు ఇక్కడ అర్థమైంది. అది ప్రూవ్ చేసి చూపిస్తా ఇప్పుడు. ఇది మీరు సాల్వ్ చేయండి. ఓకేనా. మీకు పాయింట్స్లో వచ్చింది, ఎగ్జాక్ట్గా రాదనమాట, కానీ చాలా టైం పట్టిద్ది. నేను సింపుల్గా సాల్వ్ చేస్తా చూడండి. సపోజ్ ఏ హ్యూమన్ హెయిర్ 30 మైక్రోమీటర్ థిక్ ఇఫ్ రేష్మి యూజెస్ కాన్కేవ్ మిర్రర్ని వాడుతున్నారు. జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ కాబట్టి జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఆప్టైన్స్ అన్ ఇమేజ్ ఆఫ్ హెయిర్ 60 మీటర్స్ థిక్నెస్. ఓకే, ఇమేజ్ హైట్ ఎంత, 60 మీటర్స్ సెంటీమీటర్స్. ఓకే, మైక్రోమీటర్ నుంచి 60 సెంటీమీటర్స్ థిక్నెస్ వచ్చింది. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఏమో 60 సెంటీమీటర్స్ థిక్నెస్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమో 30 మైక్రోమీటర్
థిక్నెస్, రెండు కూడా థిక్కే అనమాట. థిక్ అనేది కూడా సైజే కదా, అందుకే మనం హెచ్ఐ హెచ్ నాట్ అని తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదేమో 30 మైక్రోమీటర్. ఓకేనా. 30 మైక్రోమీటర్ అంటే అర్థం ఏంటి? 30 × 10⁻⁻6. ఓకేనా. సెంటీమీటర్ అన్నాం అనుకోండి, ఇంకా పెద్దదే కదా. అంటే ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ సైజ్ ఏమైంది? పెరిగింది. ఏమైంది? పెరిగింది. పెరిగింది అంటే ఎన్లార్జ్ అయినట్టు, అంతే కదా, ఎన్లార్జ్ అయినట్టు. ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకోండి. ఇది పోలు, ఇది ఫోకస్. ఫోకస్ ఎంత ఇచ్చాడు? 25 సెంటీమీటర్లు. ఇక్కడ నుంచి ఇంకో 20 సెంటీమీటర్లు తీసుకున్నాం అనుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంతే కదా. ఇప్పుడు మనకి ఇమేజ్ ఏమైంది? బాగా హై ఎన్లార్జ్ అయిందనమాట. ఓకేనా. ఎందుకంటే మైక్రోమీటర్ లెక్కరా సెంటీమీటర్ లెక్కరా? అంటే ఆబ్జెక్ట్ ఏమో 30 మైక్రోమీటర్ ఉంటే ఇమేజ్ ఏమో 60 సెంటీమీటర్ అయింది, అంటే బాగా ఎన్లార్జ్ అయింది అని అర్థం. సో హై ఎన్లార్జ్ అయింది అంటే ఇక్కడ పెట్టామనుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర సేమ్ సైజ్ ఉండిద్ది. ఓకేనా. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 50 సెంటీమీటర్లు. 50 సెంటీమీటర్ల దగ్గర పెడితే ఇమేజ్ సేమ్ సైజ్ వచ్చింది. అంటే 50 ఉండకూడదు, 60 కూడా ఉండకూడదు, 50 కన్నా తక్కువ పెట్టాలి, అంతే కదా. 50 దగ్గర పెట్టామనుకోండి సేమ్ సైజు, మనకేం రావాలి? హైలీ ఎన్లార్జ్ రావాలి. అంటే మనం 50 దగ్గర పెట్టకూడదు. ఇప్పుడు ఈ మధ్యలో పెట్టామనుకో, 40 అనుకో, ఓకేనా. అక్కడ ఏమైంది? ఎన్లార్జ్ అయింది. కానీ ఇమేజ్ ఏమైంది? చాలా పెద్దగా అయింది. అంటే హై ఎన్లార్జ్ అయింది కాబట్టి కంపల్సరీగా ఇమేజ్ని ఎక్కడ పెట్టి ఉంటాడు? ఫోకస్ దగ్గరే పెట్టి ఉంటాడు. ఫోకస్ దగ్గర పెట్టామనుకోండి, ఇన్ఫినిటీ దగ్గర పడినప్పటికీ హైలీ ఎన్లార్జ్ అయింది. కాబట్టి 25 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. కాన్సెప్ట్ అనమాట. వాడిచ్చిన ఆబ్జెక్ట్ సైజు, ఇమేజ్ సైజు చూసుకుంటే చాలా పెద్దగా పెరిగింది. అంత పెద్దగా పెరిగింది అంటే అది ఎన్లార్జ్, హై ఎన్లార్జ్ ఈ రెండింటి మధ్య ఉండాలి. బాగా పెరిగింది అన్నావు కాబట్టి హై ఎన్లార్జ్ కండిషన్ తీసుకొని అది ఎప్పుడు వచ్చింది? ఫోకస్ దగ్గర పెడితే వచ్చింది. కాబట్టి నువ్వు 25 సెంటీమీటర్స్ అని ఆన్సర్ పెట్టాలి. ఓకేనమ్మా. మస్తు క్వశ్చన్. కమింగ్ టు 14th క్వశ్చన్. 14 ఎస్. కమింగ్ టు 14th వన్. చూడండి, సింపుల్గా తెగ్గొట్టేద్దాం. ఆర్ ఈక్వల్ టు రో L/A, అవునా కాదా? ఇప్పుడు సేమ్ లెంత్ అన్నాడు అంటే నాకు లెంత్తో సంబంధం లేదు. సేమ్ రెసిస్టెన్స్ అన్నాడు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు చూడు, ద రేషియో ఆఫ్ దేర్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్ అన్నాడు. అంటే కదంతా దేంతో నడుస్తుంది? రెసిస్టివిటీస్కి రేషియోతో, ఏరియా రేషియోతో నడుస్తుంది, అంతేనే కదా, అవునా కదా. సో R1 R2 ఇదనమాట. సో R1 R2 రెండు గమనించామనుకోండి, ఏరియాస్ రేషియోస్ ఎలా ఉంటాయి? 6 దీనికి ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉన్నాయి. సో R1/R2 ఈక్వల్ టు, ఓకేనా, క్రాస్ సెక్షనల్ ఏరియాసే కానీ రెసిస్టివిటీస్ అన్నాడా? ఓకే, రెసిస్టెన్స్ అనలా, సారీ, కాస్ట్ ఉంటే తప్పు చెప్పేవాడిని, జాగ్రత్తగా చూడండి. సేమ్ రెసిస్టెన్స్ అన్నాడు. సో R ఈక్వల్ టు రో L/A. నాకేమక్కర్లేదు? లెంత్ అక్కర్లేదు, సేమ్ లెంత్ అన్నాడు కాబట్టి తీసేయండి. సేమ్ రెసిస్టెన్స్ అన్నాడు, ఇది కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, ఏరియా ఈక్వల్ టు రో, అంతే కదా. కాబట్టి రో ఏరియా రెండు ఎలా ఉన్నాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఇప్పుడు నీకు క్రాస్ సెక్షనల్ ఏరియాస్ ఇచ్చాడు. సో A1 A2 ఎంత? 1:8. ఇవి రెండు ఎలా ఉంటాయని మాట్లాడుకున్నాం? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అప్పుడు రెసిస్టివిటీస్ రేషియో కూడా ఏముంటాయి? 1:8 ఉంటాయి. సో ρ1 ρ2 ఈక్వల్ టు 1:8. సో 1:8 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా. వాడు ఏమన్నాడో అవి కాన్స్టెంట్గా తీసేసుకోండి. లెంత్ అన్నాడు, దాన్ని వదిలేసేయండి. సేమ్ రెసిస్టెన్స్ అన్నాడు, దాన్ని వదిలేసేయండి. దీన్ని కొట్టేసామనుకోండి, అప్పుడు A ఈక్వల్ టు రో అయింది. అంటే రెండింటికి మధ్య ఏ రిలేషన్ ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. కాబట్టి క్రాస్ సెక్షనల్ ఏరియాసే
రెసిస్టివిటీస్ రేషియో కూడా. క్రాస్ సెక్షనల్ ఏరియాస్కి ఏ రేషియో ఉండిద్దో రెసిస్టివిటీస్ కూడా అదే రేషియో ఉండిద్ది. కమింగ్ టు 15th క్వశ్చన్. ఇది నేను మ్యాగ్నెటిజం చెప్పినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ క్వశ్చన్. ఏ కమ్యూటేటర్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద కాయిల్ ఆఫ్ అన్నాడు. కమ్యూటేటర్ ఎందుకు, దీన్ని మనం స్ప్లిట్ రింగ్ కమ్యూటేటర్ అంటారని చెప్పాను. ఓకేనా. డీసీ అని కనపడితే దేంట్లో అయినా ఇది ఉండిద్ది అని చెప్పాను. కాబట్టి డీసీ మోటార్ అండ్ డీసీ జనరేటర్ ఈ రెండిట్లోనూ ఏముండిద్ది, స్ప్లిట్ రింగ్ కమ్యూటేటర్ ఉండిద్ది. అదే ఒకవేళ ఏసీ జనరేటర్ అనుకోండి, అక్కడ స్లిప్ రింగ్ ఉండిద్ది అనమాట. అక్కడ స్లిప్ రింగ్ ఉండిద్ది. ఇదేమో స్లిప్ రింగ్, ఇదేమో స్ప్లిట్ రింగ్, రెండు వేరు. స్ప్లిట్ రింగ్ కమ్యూటేటర్ అనేది కరెంట్ డైరెక్షన్ మార్చడానికి ఉండిద్ది. అది డీసీ జనరేటర్లో మోటార్లో రెండిట్లోనూ ఉండిద్ది అనమాట. ఓకేనా. దట్ ఈస్ ద 15th క్వశ్చన్. కమింగ్ టు 16th క్వశ్చన్. ఏ సబ్స్టెన్స్ ఈజ్ సెడ్ టు బి రెడ్యూస్డ్ ఇన్ ద రెడాక్స్ రియాక్షన్. రెడాక్స్ రియాక్షన్లో రెడ్యూస్ అయింది అని చెప్పాలంటే ఏం చెప్పాలి మనం అన్నాడు. చూడండి, రెడ్యూస్ అవ్వాలంటే ఆక్సిజన్ లాస్ అవ్వాలి. అర్థమైందా. హైడ్రోజన్ ఏమవ్వాలి, గెయిన్ అవ్వాలి. అంతే కదా. ఆక్సిడేషన్ అన్నాం అనుకోండి, లాస్ ఆఫ్ ఆక్సిజన్, గెయిన్ ఆఫ్ హైడ్రోజను, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. కాబట్టి రిడక్షన్ జరగాలి అనుకోండి, లాస్ ఆఫ్ ఆక్సిజన్ జరగాలి. సో లాస్ ఆఫ్ ఆక్సిజన్ జరిగితే అక్కడ మనం ఏమనొచ్చు, రిడక్షన్ అనొచ్చు. ఓకేనా. రిడక్షన్ అంటే లాస్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కోల్పోవడం, గెయిన్ ఆఫ్ ది హైడ్రోజన్, ఈ రెండు వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. గెయిన్ ఆక్సిజన్ కాదు, గెయిన్ ఆక్సిజన్ కాదు, ఇది ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిడక్షన్ జరగాలంటే ఆక్సిజన్ కోల్పోవాలి, లూజ్ ఆఫ్ ఆక్సిజన్ లేదా గెయిన్ ఆఫ్ హైడ్రోజన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ రెండు జరగాలన్నమాట. కమింగ్ టు 17th క్వశ్చన్. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద ఎడిషన్ ఆఫ్ న్యూ షెల్స్ డౌన్ ద గ్రూప్. ఇలా గ్రూప్లో కిందకి వెళ్తున్నప్పుడు షెల్స్ అనేవి ఏమవుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి. సో న్యూ షెల్స్ డౌన్ ద గ్రూప్ ఎలా ఉంటాయి అన్నాడు. సో షెల్స్ పెరుగుతున్నాయి అంటే అటామిక్ సైజ్ ఏమవుతుంది, పెరుగుతుంది. షెల్స్ పెరుగుతున్నాయి అంటే రేడియస్ పెరిగింది కదా. సో ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజు, ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్, న్యూక్లియర్ ఛార్జ్ కూడా పెరిగింది. అదేంటి సార్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే, న్యూక్లియర్ ఛార్జ్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకేనా. కిందకి వెళ్తున్నప్పుడు హైడ్రోజన్, లిథియం, సోడియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అటామిక్ నెంబర్లు ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. అటామిక్ నెంబర్ అంటే అర్థం ఏంటి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్స్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి, ఛార్జ్ పెరుగుతుంది. కాబట్టి సైజు పెరుగుతుంది, ఛార్జ్ పెరుగుతుంది. ఇలా ఇస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. అటామిక్ ఛార్జ్ అంటాడు, అసలు ఆ పదమే తప్పు. ఓకేనా. అటామిక్ సైజ్ ఉండాలి, న్యూక్లియర్ ఛార్జ్ ఉండాలి. ఇవి రెండు కూడా డౌన్ ద గ్రూప్ పెరుగుతూ వెళ్తుంటాయి. ఓకేనా అమ్మా. కమింగ్ టు 18th క్వశ్చన్. ఇదిగో నిన్నే ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, నిన్నే ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అనుగుణంగా కింద ఇవ్వబడిన 4 ఆర్గానిక్ కాంపౌండ్స్ని అమర్చండి అన్నాడు. ఇంక్రీజింగ్ అంటే ముందు తక్కువ ఉండిద్ది, తర్వాత ఎక్కువ ఉండిద్ది. ఓకేనా. మొన్న మీకు ఏం చెప్పాను, శాచురేటెడ్ వాటికి చాలా తక్కువ ఉండిద్ది అని చెప్పాను. సో CH4 అంటే అర్థం ఏంటి, మీథేన్. స్టార్టింగ్లో మీథేన్ ఉండాలి. సో ఇది రాంగు, ఇది రాంగు. సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ ఉంది, ఇదిగోండి మీథేన్. తర్వాత ఓకేనా, హైడ్రోజన్ బాండ్స్ లేనివి ఉండాలి. హైడ్రోజన్ బాండ్స్ లేనివి అంటే CHCl3, ఇదిగోండి హాలోజన్. కాబట్టి ఇది ఉంది, ఇది ఉంది. ఓకే, 2 ఆప్షన్లు ఇంకా తగల. ఇప్పుడు 3 ఆప్షన్ చూద్దాం. తర్వాత ఏమున్నాయి, COOH ఉంది, OH ఉంది. మనం మీకు ఏం చెప్పాను, ఆల్కహాల్ గ్రూపులతో పోల్చుకుంటే కార్బాక్సిలిక్ గ్రూప్స్కి
ఏముండిద్ది, బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, ఇక్కడ తక్కువ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏం రావాలి, ఆల్కహాల్ రావాలి, తర్వాత కార్బాక్సిలిక్ రావాలి. సో ఇదేమో ఆల్కహాల్ గ్రూప్, ఇదేమో కార్బాక్సిలిక్ గ్రూప్. సో ఆల్కహాల్ గ్రూప్తో పోల్చుకుంటే కార్బాక్సిలిక్ గ్రూప్కి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ముందు మీథేను, తర్వాత CHCl3, తర్వాత మిథనాలు, తర్వాత ఎసిటిక్ యాసిడ్ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకు చూసారా, మళ్ళీ ఇవే అడిగాడు. ఎందుకు సార్ ఆప్షన్స్ మార్చకుండా అలాగే అడిగాడు? ఎందుకంటే NCERTలో అవే ఉన్నాయి. ఆ 4 గురించే సపరేట్గా ఒక టేబుల్ ఇచ్చాడు. వాడు ఎన్నిసార్లు అయినా అలాగే అడుగుతాడు, అదే మారుస్తూ ఉంటాడు అంతే. కమింగ్ టు 19th క్వశ్చన్, ఎలక్ట్రిసిటీ నుంచి అడిగాడు, చూద్దాం. అశుతోష్ ప్లాటెడ్ వోల్టేజ్ అగెన్స్ట్ ద కరెంట్ ఫర్ ఓమిక్ కండక్టర్స్ అండ్ ఫౌండ్ ద స్లోప్ ఆఫ్ దిస్ 2 కండక్టర్స్ ఆర్ 10 and 50 అన్నాడు. చూసారా, అంటే ఏమీ లేదు, రెసిస్టెన్స్ R1 ఈక్వల్ టు 10, రెసిస్టెన్స్ R2 ఈక్వల్ టు 50 అని చెప్పకుండా అశుతోష్ అంట వోల్టేజ్ కరెంట్కి గ్రాఫ్ గీసాడనమాట. వోల్టేజ్ కరెంట్కి గ్రాఫ్ గీస్తే వచ్చేది ఏంటి, ఓమ్స్ లా ప్రకారం రెసిస్టెన్సే కదా. అర్థమైందా? దాన్ని అలా ఇండైరెక్ట్గా చెప్పాడు. చూసారా ఎంత క్వశ్చన్ రాశాడు, 2 లైన్లు రాశాడు. R ఈక్వల్ టు 10, R1 ఈక్వల్ టు 10, R2 ఈక్వల్ టు 50 అని చెప్పడానికి. ఇప్పుడు వోల్టేజ్ ఇచ్చాడు, సేమ్ అన్నాడు, V ఈక్వల్ టు 20, ఇక్కడ V ఈక్వల్ టు 20, I కనుక్కోవాలి. I ఈక్వల్ టు V బై ఆర్, I ఈక్వల్ టు V బై ఆర్. V అంటే ఎంత 20, R అంటే ఎంత 10, V అంటే ఎంత 20, R అంటే ఎంత 50. 0 0 2 వచ్చింది, 0 0 2 బై 5. ఇది కొట్టేస్తే 5:1. సో 5:1 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఈస్ ద 19th క్వశ్చన్. కమింగ్ టు 20th క్వశ్చన్. నేమ్ ద బ్రిటిష్ కెమిస్ట్ హూ ప్రెజెంటెడ్ అటామిక్ థియరీ ఇన్ 1808. అటామిక్ థియరీ అనగానే ఫస్ట్ ఎవరు గుర్తు రావాలి మనకి? జాన్ డాల్టన్ గుర్తు రావాలి. ఫస్ట్ జాన్ డాల్టన్ వచ్చాడు. ఓకేనా? జాన్ డాల్టన్ వచ్చి కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ డిఫైనెడ్ ప్రపోర్షన్స్ చాలా చెప్పాడు అనమాట. ఆయన ముఖ్యంగా చెప్పింది అటామిక్ థియరీ. అర్థమైందా? యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్, ఇండెస్ట్రక్టబుల్, దాన్ని డివిజన్గా చేయలేం, పగలగొట్టలేం, నాశనం చేయలేం అన్న విషయాలు చెప్పాడనమాట. ఎప్పుడు? 1808లో. ఆ తర్వాత ఎవరు వచ్చారు? జేజే థామ్సన్ వచ్చాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? రోదర్ ఫార్డ్ వచ్చాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? నీల్స్ బోర్ వచ్చాడు. జేజే థామ్సన్ పుచ్చకాయ నమూనా చెప్పాడు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. రోదర్ ఫార్డ్ గ్రహమండల నమూనా, ప్లాంటరీ మోషన్ చెప్పాడు, కొన్ని ఉన్నాయి. తర్వాత నీల్స్ బోర్ వచ్చాడు. ఈ రెండిట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసి అసలైన విషయాన్ని తీసుకొచ్చి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి కూడా చెప్పాడు. దట్ ఈస్ స్మాల్ n, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటమ్ సంఖ్య. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 21st క్వశ్చన్. ఇది కొన్ని ఇండికేటర్స్. ఈ టేబుల్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కుదిరితే ఈ టేబుల్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, అందరూ కూడా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమడుగుతాడంటే కొన్ని రకాల ఇండికేటర్స్ ఇచ్చి ఇవి యాసిడ్లో, బేస్లో అండ్ న్యూట్రల్ సొల్యూషన్స్లో ఎలా ఉంటాయని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఇప్పుడు ఏమడిగాడో చూద్దాం. రెడ్ క్యాబేజీ ఈజ్ న్యాచురల్ ఇండికేటర్. ఓకే, ఇట్ ఈస్ మిక్స్డ్ ఇన్ ఆల్కలీన్ సొల్యూషన్. ఒక రెడ్ క్యాబేజీని తీసుకొని ఆల్కలీన్ సొల్యూషన్లో పెడితే ఏమైద్ది అన్నాడు. బ్లూయిష్ గ్రీన్ అనమాట. ఆ రెడ్ క్యాబేజీ బ్లూయిష్ గ్రీన్గా మారిపోయింది. ఇదిగోండి రెడ్ క్యాబేజీ బేస్ అన్నాడు. ఇదిగోండి ఏమన్నాడు? బ్లూ గ్రీన్ ఎల్లో, లెక్క ప్రకారంగా బ్లూయిష్ గ్రీన్ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? అదే రెడ్ క్యాబేజీని తీసుకెళ్ళి నువ్వు యాసిడ్లో పెట్టామనుకోండి, రెడ్ కలరు లేదా పింక్ కలర్ వచ్చింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఫినాప్థలిన్ అవి చాలా అడుగుతూ ఉంటాడు. ఫినాప్థలిన్ యాసిడ్లో అయితే కలర్లెస్, బేస్లో అయితే పింక్ కలరు, మిథైల్ ఆరెంజ్ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. ఓకేనా?
మిథైల్ ఆరెంజ్ ఇక్కడ లేదులే. యాసిడ్లో రెడ్, బేస్లో ఎల్లో అలాంటివి అన్నమాట. సో టేబుల్ పెడతాను చూడండి. యాసిడ్ అండ్ బేసెస్లో ఇండికేటర్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. కమింగ్ టు 22nd క్వశ్చన్. ఇది క్వశ్చన్ అంటే ఓకేనా. చూడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ ఐసోమర్ ఆఫ్ ఈ హెక్సేన్ అన్నాడు. హెక్సేన్ అంటే ఎన్ వాల్యూ ఎంత 6 అనమాట. సిఎన్ H2n+2 ఓకేనా. సో సి వాల్యూ 6, 6 12 14. ఎన్ని హైడ్రోజన్లు ఉండాలి? 14 ఉండాలి. ఎన్ని కార్బన్లు ఉండాలి? 6 ఉండాలి. ఇలా ఉంటే మనం దీన్ని ఏమంటాం? ఐసోమర్ ఆఫ్ హెక్సేన్ అంటాం. ఐసోమర్ అంటే ఏంటి? సేమ్ కెమికల్ ఫార్ములా, బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా. డిఫరెంట్ స్ట్రక్చర్ అనమాట. సేమ్ కెమికల్ ఫార్ములా. ఎక్కడ చూసినా 6 కార్బన్లు 14 హైడ్రోజన్లు ఉంటాయి. కానీ స్ట్రక్చర్ చూసామనుకో కాస్త మారిద్ది. దాన్ని ఐసోమర్ అంటాం. దాంట్లో ఇప్పుడు కానిది ఏంటి అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఈ 4తో చెక్ చేసి చెప్పాలి. ఓకేనా. జాగ్రత్తగా చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ రావు అనుకోవద్దు, వస్తాయి అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ నార్త్లో 50-60% మంది పెట్టేస్తున్నారు. అసలు మనం ఇది వస్తేనే భయపడి వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు దానికి నాంది పలుకుదాం. జాగ్రత్తగా చూడండి. 2-మిథైల్ పెంటేన్ అన్నాడు. పెంటేన్ అంటే ఎన్ని వస్తాయి? పెంట్ అంటే 5. కార్బన్లు ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్కి రాస్తున్నా, జాగ్రత్త చూడండి. 5 కార్బన్ రాశాను. ఓకేనా. ఇప్పుడు 2-మిథైల్ అన్నాడు. మిథైల్ అంటే అర్థం ఏంటి? మిథైల్ అంటే CH3 గ్రూప్ ఉండాలన్నమాట. మరి 2 ఏంటి సార్? రెండో కార్బన్ దగ్గర CH3 ఉండాలి అని అర్థం అనమాట. ఓకేనా. ఇదిగోండి, ఇది మొదటి కార్బన్, ఇది రెండో కార్బన్. ఇక్కడ నేను ఏం రాయాలి? CH3 అని రాయాలి. ఓకేనా. ఇప్పుడు 1 2 3 4 5 6 కార్బన్లు ఎన్నైనాయి? 6 అయినాయి. సక్సెస్. ఇప్పుడు హైడ్రోజన్లు 14 పెడదాం. పెట్టినప్పుడు చక్కగా సరిపోవాలి. సరిపోతే అది ఐసోమర్, సరిపోతే ఐసోమర్ కాదు అని అర్థం. ఇక్కడ హైడ్రోజన్ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 3. ఇక్కడ హైడ్రోజన్ 1, ఇక్కడ 1 2, ఇక్కడ 1, ఇక్కడ 1 2, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. సో పైన 4 4 5 6 7 8 8 3 11 11 3 14. ఎస్, చక్కగా 14 వచ్చినాయి. అంటే ఇది ఐసోమరే. వాడు నాట్ అన్నాడు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు అని చెప్పాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? రెండోది రాద్దాం. రెండోది ఈసారి మీరు జాగ్రత్తగా చూడండి. రెండో ఆప్షన్ 3-మిథైల్ పెంటేన్ అన్నాడు. పెంటేన్ అంటే కార్బన్ 5 ఉండాలి. మిథైల్ అంటే CH3 ఉండాలి. 3 అంటే మూడో కార్బన్ దగ్గర ఉండాలి. కాబట్టి సి 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 5 రాశాను. ఇది మూడో కార్బన్. అక్కడ ఏముండాలి? CH3 ఉండాలి. మిగతా వాటికి రాసేద్దాం. కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేయాలి. ఎక్కడ కూడా 4 బాండ్ మిస్ అవ్వకూడదు. పైన 4, కింద 4 8 8 3 11 8 8 9 9 3 12. అర్థమైందా? ఏమైనా మిస్ చేశానా? ఓకే, ఇక్కడ ఉన్నాయిగా 1 2 నెంబరింగ్ వేస్తా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటా. 1 2 3 4 5 5 3 8 9 10 11 12 13 14 రావాలి. ఇక్కడ ఒకటి ఉందిగా, ఇక్కడ ఒకటి ఉందిగా. ఓకేనా. ఇప్పుడు ఇది 13 అయింది, ఇది 14 అయింది. ఎస్, ఇక్కడ కూడా కార్బన్లు 6 వచ్చినాయి, హైడ్రోజన్ కూడా 14 వచ్చినాయి. వాడు చెప్పినట్టు మూడో కార్బన్ దగ్గర ఏం పెట్టాను? 2-మిథైల్ పెంటేన్ అంటారు దీన్ని. ఇలా చదవాలన్నమాట. సో 3 ఉంటే 3 అనే కార్బన్ దగ్గర ఈ మిథైల్ గ్రూప్ ఉండిద్ది. 2 ఉంటే 2 అనే కార్బన్ దగ్గర ఈ మిథైల్ గ్రూప్ ఉండిద్ది. సో రెండు ఫార్ములా ప్రకారంగా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని చూద్దాం. అర్థమైందా? దీన్ని ఏమన్నాడు? డైమిథైల్ అన్నాడు. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి. ఓకేనా. చూడండి జాగ్రత్తగా. అంటే ఇది కూడా రైట్ ఆన్సరే. ఇప్పుడు మూడో చూద్దాం.
మూడోది. 2 అన్నాడు, డైమిథైల్ అన్నాడు, అంటే 2 CH3లు ఉంటాయి అన్నమాట. అంతే కదా. ఇక్కడ మిథైల్ అంటే ఏమో ఒక CH3 రాసావు, ఇక్కడ డైమిథైల్ అన్నాడు కదా, అంటే 2 CH3లు ఉంటాయని అర్థం పేరు ప్రకారంగా. కాబట్టి 2 CH3లు. బ్యూటేన్ అంటే కార్బన్లు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 4 కార్బన్లు, ఇక్కడ 2 CH3లు, 4 2 6 ఉన్నాయి. సో ఇది కూడా సెట్ అయిపోయింది సింపుల్గా. కానీ మీకు చేసి చూపిస్తాను నేను కార్బన్ 6 లెక్కేసుకుంటున్నా, ఇక్కడ 4 వచ్చినాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 6, నాకు ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. అలా నేను పెట్టేస్తా, కానీ మీకు అర్థం అవ్వాలి కదా, అందుకు చెబుతున్నా. చూడండి, కార్బన్ 4 గీసా, ఓకేనా. వాడు 2 అన్నాడు, అంటే రెండో కార్బన్ దగ్గర 2 CH3లు ఉండాలి. ఇదిగో CH3, ఇదిగోండి CH3, ఇది రెండో కార్బన్. ఓకేనా. ఇక మిగతాదంతా మామూలే. ఇక్కడ హైడ్రోజను, 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 ఇక్కడ హైడ్రోజను. ఇటు 3 ఇటు 3 6, 6 2 8, 8 6 14. ఎస్, హైడ్రోజన్ కూడా 14 వచ్చినాయి. అంటే ఈ 3 ఆప్షన్స్ ఐసోమర్ ఆఫ్ హెక్సేన్. ఇది మాత్రం కాదు, 2 ఇథైల్ పెంటేన్ అనేది కాదనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 2 ఇథైల్ పెంటేన్ అనేది కాదు. ఇది ఎందుకు కాదో కూడా చెప్పనా? చెప్పుకోపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇక్కడే చెప్పాల్సి వచ్చింది, అది సమయం మనకు లేదు. కానీ చూద్దునా చూడండి, పెంటేన్ అంటే ఎన్ని కార్బన్లు ఉండాలి? 5 ఉండాలి. 5 కార్బన్లు ఉన్నాయి పెంటేన్లు. ఓకేనా. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఇథైల్ అన్నాడు. ఇథైల్ అంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? CH2 కలపాలి, CH3 కలపాలి, 2 కలపాలన్నమాట. ఓకేనా. 2 అన్నాడు కదా, రెండో కార్బన్ తీసుకో, రెండో కార్బన్కి CH2 కలపాలి, దానికి CH3 కలపాలి, ఇలా 2 కలపాలి. ఒక CH3 కలిపితే ఏమో మిథైల్, CH2 CH3 2 కలిపితే ఏమో ఇథైల్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 3 హైడ్రోజన్లు, ఇక్కడ ఒక హైడ్రోజను, ఇక్కడ ఒక హైడ్రోజను, ఇక్కడ ఒక హైడ్రోజను, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. 1 2 3 4 5 6 7 కార్బన్లు ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. ఇక్కడే రంగ్ అయిపోట్లా, మనకి ఎన్ని రావాలి? 6 రావాలి, కానీ 7 వచ్చినాయి. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇదన్నమాట ఎక్స్ప్లెనేషన్ దానికి. దీని రావాలి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీని బేసిక్ చెప్పుకుంటూ రావాలి. సో వీ డోంట్ హ్యావ్ టైం, ఇప్పుడు మనకి లేదు అది, అందుకే నేను చెప్పట్లే. ఓకేనా. కానీ ఇలా క్వశ్చన్స్లో వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు చదువుతాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి చాలామంది ఇప్పుడు క్లాసులు చెప్పంటున్నారు. ఇప్పుడు క్లాసులు చెప్పకూడదు, ఇప్పుడు మాక్ టెస్ట్లు మాట్లాడుకోవాలి. అర్థమైందా? క్లాసులు మాట్లాడుకున్న సమయం అయిపోయింది అది. కాబట్టి నేను ఎక్కడ చదువుతున్నానో ఆ కాన్సెప్ట్స్ వెళ్ళి మీకు చెక్ చేసుకోండి, అప్పుడు మీకు అవేర్నెస్ క్రియేట్ అయ్యింది. సార్ ఇక్కడ చెప్పారు, నేను ఒక ఇనిషియేషన్ ఇస్తున్నా కదా, దీన్ని పట్టుకుని వెళ్ళండి. అర్థమైందా? సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా రోజులైంది ఒక మంచి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి, బాగా చెప్పాను అనిపిస్తుంది. కమింగ్ టు 23rd క్వశ్చన్. కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. డాబర్నీర్ గేవ్ ద లా ఆఫ్ ట్రైడ్స్ అన్నాడు, కరెక్టే. స్టేట్మెంట్ 1 కరెక్టే కదా, ఆయన త్రిక సిద్ధాంతాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ చూద్దాం. డాబర్నీర్ ట్రైడ్ టు అరేంజ్ ద ఎలిమెంట్స్ విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇంటూ గ్రూప్స్. ఇది తప్పు. ఎవడైనా వేరు ప్రాపర్టీస్ ఉన్న వాటిని గ్రూప్ చేస్తాడా? సిమిలర్, సేమ్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని గ్రూప్ చేస్తారు. ఎందుకు పీరియాడిక్ టేబుల్ వచ్చింది? ఒకే లక్షణాలు కలిగిన వాటిని గ్రూప్లో పెడదాం అనుకున్నారు, వేరు వాటిని ఎవడైనా పెడదాం అనుకుంటాడా? సో ఇది రప్పు. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఒక స్టేట్మెంట్ 1 ఈజే కరెక్ట్ అనమాట. ఓకేనా. సో ఫైనల్ క్వశ్చన్, 25th క్వశ్చన్. ఈ మాక్ టెస్ట్లో ఇది 25th క్వశ్చన్ అనమాట. చూద్దాం. ఏ బాయ్ ఫోకసెస్ ఏ షార్ప్ ఇమేజ్ ఆఫ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఆన్ స్క్రీన్ యూజింగ్ లెన్స్ అనమాట. డిస్టెంట్ ఆబ్జెక్ట్, దూరంగా ఉన్న వస్తువుని షార్ప్గా చూడగలిగాడు అనమాట. ఆన్ ఏ స్క్రీన్ యూజింగ్ లెన్స్ సహాయంతో స్క్రీన్ మీద చూడగలిగాడు అనమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ ద స్క్రీన్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అన్నాడు.
ఇది కాన్కేవ్ లెన్స్, ఓకేనా. ఇదేమో ఎఫ్, ఇదేమో F2, 2F2, ఇదేమో O అనమాట, ఓకేనా. సామాన్యంగా ఫోకస్ దగ్గర మనం ఆబ్జెక్ట్ని పెట్టామనుకోండి, అది మనకి ఇన్ఫినిటీ డిస్టెన్స్లో, అంటే చాలా డిస్టెన్స్లో పడిద్ది అనమాట. అంటే దూరంగా ఒక వస్తువు మనకి కనపడాలి అంటే, దూరంగా ఉన్న వస్తువుని మనం చూడాలి అంటే అది ఫోకస్ దగ్గర పెట్టిందై ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ ఫోకస్ అనమాట. ఒక షార్ప్ ఇమేజ్ అంటే హైలీ ఎన్లార్జ్డ్ మనకి ఎక్కడ వచ్చింది, ఫోకస్ దగ్గరే వచ్చింది. హైలీ ఎన్లార్జ్, ఒక హైలీ ఎన్లార్జ్ పిక్చర్ మాత్రమే మనకి షార్ప్గా చాలా దూరంలో ఉన్న కనపడిద్ది. చిన్నగా ఉన్నది కనపడిద్దా, కనపడదు కదా. హైలీ ఎన్లార్జ్ వస్తువు దూరంగా ఉన్నా సరే షార్ప్గా కనపడిద్ది. కాబట్టి దూరం అన్నప్పుడు అది ఫోకస్ దగ్గర తీసుకోవాలి, హైలీ ఎన్లార్జ్ అన్నప్పుడు అక్కడ మాత్రమే పాసిబుల్ అయింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోకస్కి దగ్గరలో పెట్టుకుంటే చక్కగా స్క్రీన్ మీద చూస్తే షార్ప్గా మంచిగా కనపడుతుంది అనమాట, ఓకేనమ్మా. సో దీంతో సెకండ్ మాక్ టెస్ట్లో క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయినాయి, ఓకేనా. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, వీడియోని యాడ్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా. 27th ఎగ్జామ్, ఏమాత్రం కూడా ప్రిపరేషన్ తగ్గించమాకండి, చక్కగా వెళ్ళిపోతూనే ఉండండి. ఎగ్జామ్స్ అయ్యే వరకు నేను మీకు తోడుగా ఉంటాను, పుష్ చేస్తూనే ఉంటాను, మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను, ఓకేనా. మీరు ఎక్కడ చూడాల్సిన పని లేదు, మంచి క్వశ్చన్స్ అనాలిసిస్లు అన్నీ మనమే చేద్దాం, ఓకేనా. నువ్వేమి వృధాగా పెట్టుకుని యూట్యూబ్లు చూసుకుంటూ సమయం వృధా చేసుకోవద్దు. ప్రిపేర్ వెల్ ఇన్ అనదర్ సెక్షన్స్, వేరే వాటిలో మంచిగా ప్రిపేర్ అవ్వు, ఓకేనా. సో హోంవర్క్ క్వశ్చన్ ఉండిద్దిగా, ఇదిగోండి హోంవర్క్ క్వశ్చన్. నిన్న కూడా మ్యాగ్నెటిజం మీద క్వశ్చన్ వచ్చింది, ఈ రోజు కూడా మ్యాగ్నెటిజం మీదకి వచ్చింది. చాలా మంది మ్యాగ్నెటిజంలో క్వశ్చన్ చక్కగా ఆన్సర్ చేశారు, కరెక్టే. పర్పెండిక్యులర్ టు ద అని మీరు చెప్పింది చాలా కరెక్ట్ అనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, ఓకేనా. స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ కరెంటర్ is kept along the axis of a closed circular loop of conductor. If we change the direction of current continuously, కరెంట్ డైరెక్షన్ కంటిన్యూస్గా మారుస్తూ ఉంటే స్ట్రైట్ కండక్టర్లో, ఓకేనా, అప్పుడు కరెంట్ అనేది ఎలా ఉండిద్ది అన్న విషయం అడిగాడు అనమాట. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ మాక్ టెస్ట్లో కలుద్దాం. Until then, thank you very much for watching Science for Railways. Keep support. Bye.